ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైనా స్వీట్గా హెల్తీగా తినాలంటే ఈ జీడిపప్పు చిక్కీని అయితే ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని జీడిపప్పును అయితే లైట్గా టోస్ట్ చేసుకోవాలి. అంటే గీ కానీ ఏమీ అవసరం లేదు, లైట్గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పప్పును లో ఫ్లేమ్లో ఒక 2 minutes ఫ్రై చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు కొంచెం క్రంచీగా అనిపిస్తుంది. బెల్లం పాకం అయితే మనం రెడీ చేసుకున్నాం. అదే ప్యాన్ లో మనమైతే 1/2 cup అయితే బెల్లం తీసుకున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం అదంతా మెల్ట్ అయిన వరకు మనం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనకైతే థిక్ గా కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. అయితే మనకు ముదురు పాకం అయితే రావాలన్నమాట. థిక్ గా ఉండాలి కన్సిస్టెన్సీ, లైట్ గా కాదు. ఎలా వస్తుందో చెక్ చేయాలంటే మనం వాటర్ అయితే వేస్తే మనకైతే స్టిక్కీగా ఉంటుంది అనమాట. కొంచెం ఈజీగా షేప్ చేసుకోవచ్చు. మనకు పాకం వచ్చేసిన తర్వాత అయితే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాజును అయితే ఇందులో అయితే ఒకసారి యాడ్ చేసేసుకోండి. చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేయండి. మనకి జీడిపప్పుకి పాకం అయితే బాగా అంటుకోవాలి. మిక్స్ చేసుకొని మనం అయితే ఒక ప్లేట్ కానీ మౌల్ కానీ తీసుకుని దానికైతే గీ అయితే రెడీగా అప్లై చేసుకొని పెట్టేసుకోవాలి. అప్లై చేసుకున్న దాంట్లోకి అయితే మనం అయితే ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేయాలి. నీట్ గా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈవెన్ గా అయితే స్ప్రెడ్ అవుట్ అయితే చేసుకోండి. స్ప్రెడ్ అవుట్ చేసిన తర్వాత మనం అయితే దాన్ని కొంచెం పక్కన పెట్టేసేయాలి. 2 to 3 hours అయితే పక్కన పెట్టేసింది. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే డీమోల్డ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. హాట్ గా ఉన్నప్పుడు చేస్తే మనకైతే షేప్స్ అయితే రావు. కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్స్ అయితే కట్ చేసుకోవచ్చు. షేప్స్ తో కట్ చేసుకుంటే టేస్టీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇవి పిల్లలకి స్నాక్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి. అంటే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కి ఛానల్ ని ఫాలో అండి. వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.